హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటేశ్వరి. ఈరోజు నేను పల్లీ పట్టి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పల్లీ పట్టికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను. ఒక గ్లాస్ పల్లీలు, కొద్దిగా తక్కువ, ఇట్లా దీనికి తక్కువ కొద్దిగా పల్లీలు, ఒక గ్లాస్ పల్లీలు, 2 కప్పుల బెల్లం, కొద్దిగా కొబ్బరి పొడి, యాలకుల పొడి. మరోసారి చెప్పబోతున్నాను. కొద్దిగా తక్కువ పల్లీలు, 1 గ్లాస్ పల్లీలు, 2 కప్పుల బెల్లం, కొద్దిగా కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడి. ముందు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బాండీ పెట్టి పల్లీలను వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా తక్కువ పల్లీలు, 1 గ్లాస్ పల్లీలను వేయించుకుందాం బాండీలో వేసి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఈ ప్లేట్లో ఉన్న పల్లీలని పైన ఉన్న పొట్టంతా తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 కప్పుల బెల్లం తురుము వేసుకుందాం. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మధ్య మధ్యలో ఈ బెల్లం తురుము మిశ్రమాన్ని కలుపుకుందాం. కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం. పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుందాం. 1 కప్పు తీసుకొని వాటర్ వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుందాం. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం మధ్య మధ్యలో. ఇది కొంచెం నల్ల బెల్లం అండి, అందుకనే కొద్దిగా బ్లాక్గా ఉంది. పాకం దగ్గర పడిందండి. ఇదిగో ఇలా స్టిక్కీగా రావాలి. ఇదిగో ఇలా ఉండలాగా రావాలి. ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొబ్బరి తురుము, యాలకుల పొడి, వేయించిన పల్లీలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం. పల్లీ పట్టి రెడీ అయిపోయిందండి. అంతేనండి పల్లీ పట్టి. చూడండి, అప్పుడే ఆరిపోయింది కూడా పల్లీ పట్టి. చాలా ఈజీ, సింపుల్. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కనీసం షేర్ అన్నా చేయండి.